రైట్. చూడండి, మనము లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పినానంటే కాంతి చర్య గురించి చెప్పినాం. కాంతి చర్య గురించి ఆ చక్రీయ పాస్ఫోరిలేషన్ అని చెప్పినాం. చెప్పండి, కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి? థైలాకాయిడ్ త్వచంలో జరుగుతాయి అని చెప్పినాం. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? నిష్కాంతి చర్యలు. సో నిష్కాంతి చర్యలను C3 వలయము C4 వలయం గురించి మాట్లాడతాం. నిష్కాంతి చర్యలు అనేవి ఎక్కడ జరుగుతాయి? ఆవర్ణిక లేదా స్ట్రోమా అంటారు, దాంట్లో జరుగుతుంది కదా. ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినామని లేదా చూద్దాం. చూడండి, ఈ C3 వలయం అనేది మనకి స్టేట్ ఎగ్జామ్లో, మ్యాక్సిమం సెంట్రల్ ఎగ్జామ్లో ఇంత డెప్త్ అడగకపోవచ్చు. స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జస్ట్ ఎక్కడ వరకు నేర్చుకోవాలి అక్కడ వరకు నేర్చుకోండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవసరం లేదు దీంట్లో, రైటా? సో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ మాత్రం నేర్చుకోండి. చూడండి, C3 వలయం, ఈ C3 వలయాన్ని దీని గురించి మొట్టమొదటిగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? మనకి కెల్విన్ అనమాట. సో ఈ C3 వలయం గురించి చెప్పిన దానికి 1967 సంవత్సరంలో నాకు ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్ వచ్చింది, రైటా? సో ఈ C3 వలయం గురించి ఆయన ఎక్కడ సెర్చ్ చేసినాడు అనుకంటే, అంటే ఎక్కడ ప్రయోగాలు చేసినాడు అనుకంటే దేంట్లో చేసినాడు? అంతరిక్షంలో కాదప్ప, మీరు క్లారిటీ చదవండి. అది ఏమి ఇచ్చాడు? క్లోరెల్లా అనే ఒక శైవలం, రైటా? దీన్ని తీసుకుని ఈ శైవలాన్ని తీసుకుని ఈ శైవలం పైన ప్రయోగం చేసుకొచ్చి ఈ C3 వలయాన్ని కనిపెట్టడం జరిగింది, రైటా? ఏ దాంట్లోనా? క్లోరెల్లా అనే శైవలం పైన. సో ఈ క్లోరెల్లా శైవలాన్ని ఏమని పిలుస్తాం అనుకంటే అంతరిక్ష శైవలం అనుకంటే పేరు అనమాట దానికి, అంతేగాని అంతరిక్షంలో ప్రయోగాలు చేసాడు ఆయన, రైటా? సో గుర్తుపెట్టుకోండి. సో C3 వలయం అనేది ఎవరు కనిపెట్టిండేది, రైటా? దేంట్లోనా? క్లోరెల్లా అనే అంతరిక్ష శైవలం, దాని పేరు అది, రైటా? అనే శైవలంలోనూ ప్రయోగాలు తీసుకొచ్చి కనిపెట్టాడు అనమాట. సో మనం ఈ C3 వలయంలో 3 దశలు ఉంటాయి, రైటా? మీకు ఆ దశల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, బట్ ఏం దశలు ఉంటాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం దశలు ఉంటాయి చెప్పండి? ఫస్ట్ది కార్బాక్సిలేషన్ అనుకని, తర్వాత క్షయకరణ దశని, తర్వాత పునరుద్ధరణ దశ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలైన ఇంపార్టెంట్ ఇది ఏదనుకంటే మనకి ఇదే. మీకు మ్యాక్సిమం ఎగ్జామ్లోనే కానిస్టేబుల్ కానీ ఎస్ఏ కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు రాసిగిన మ్యాక్సిమం మనకి క్వశ్చన్ ఎట్ నుంచి వస్తుంది? కార్బాక్సిలేషన్ దశ నుంచి వస్తుంది. సో అది అర్థం కావాలనుకంటే ఈ కార్బాక్సిలేషన్ దశగా 1, 2, ఈ మూడు గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు మిగిలిన ఇన్ఫర్మేషన్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, రైటా? సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మీకు సేమ్ ఇంతకు ముందు కూడా చెప్పిన ఆ చక్రీయ పాస్ఫోరిలేషన్ అని ఫస్ట్ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఎక్కడ ఉండదు అనుకంటే అక్కడ ఏం రిలీజ్ అవుతుంది? మనకి ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది, విన్నారు ప్రీవియస్ క్లాస్లో. సో ఆ ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ స్వీకరించే కణాలు ఏంటివి అనేది మీకు అక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది అనుకోండి. ఆల్రెడీ మనకి ప్రీవియస్లో అడిగినారు అనుకోండి కూడా చెప్పిన. సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ ఫస్ట్ ఏముండదు మనకి ఇక్కడ, రైటా? 3 కార్బన్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ తెలుసు కదా. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ మొట్టమొదటిగా యాటిపోతుంది చెప్పండి? దీన్ని 3 రైబులేజ్ 1.5 బిస్ఫాస్ఫేట్ అని కష్టండి, దీన్నే రుబిస్కో అంటారు, అర్థమైనా? సో ఇక్కడ చూడండి, ఈ కార్బన్ తర్వాత 3 రైబులేజ్ 1.5 బిస్ఫేట్ మీద రియాక్షన్ జరిగిన తర్వాత ఏం ఏర్పడుతుంది అనుకుంటే 3 PGA ఏర్పడుతుంది, అర్థమైనా? సో మనకి C3 వలయంలోన కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించి మొట్టమొదటి ఏదైనా అడుగుతాడు, ఏది స్వీకరిస్తుంది ఇక్కడ? రుబిస్కో అనేది. సో రుబిస్కో అంటే ఏది? 3 రైబులేజ్ 1.5 బిస్ఫాస్ఫేట్ అనేది స్వీకరిస్తుంది. స్వీకరించిన తర్వాత ఏమైతుంది? ఇక్కడ రియాక్షన్ జరిగిన తర్వాత ఏం ఏర్పడుతుంది? 3 PGA అంటే ఏర్పడుతుంది. PGA అంటే ఏం? PGA అంటే పాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది, రైటా? ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 దీంట్లోన ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలా, రైట్? లాస్ట్ టైం మనకి కాన్సెప్ట్లో క్వశ్చన్ అడిగినప్పుడు CO2 అనేది డైరెక్ట్ యాడ్ పోయింది అనుకుంటే 3 రైబులేజ్ బిస్ఫాస్ఫేట్కి పోయింది. రియాక్షన్ జరిగిన తర్వాత ఏం ఏర్పడింది అనుకని అడుగుతున్నాడు క్వశ్చన్. ఏం ఏర్పడుతుంది అని క్వశ్చన్ అడిగితే మనకి పాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనుకని ఇచ్చినాడు. 2 ఆప్షన్స్లోనే ఉండదు PGA అనేది. పాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది 2 ఆప్షన్స్లోనే ఉండదు. మరి అక్కడ మన ఎట్లా మరి 2 ఆప్షన్స్లో ఎందుకు ఇచ్చినాడు అనుకంటే అక్కడ దాది ఎన్ని కార్బన్లు కలిగి ఉండదు అనుకని క్వశ్చన్ వచ్చిందంట. ఒక దాంట్లోనే 4 కార్బన్లు అని ఇచ్చాడు, ఇంకో దాంట్లో 3 కార్బన్లు అని ఇచ్చాడు. ఈ పాస్ఫోగ్లిసరిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్లు ఉన్నాయని గుర్తుపెట్టుకునండి, అర్థమవుతుండేనా? సో ఫస్ట్ CO2 మనకి ఎక్కడ రుబిస్కోతోన పోతుంది అనమాట. ఈ రుబిస్కోలో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 5 కార్బన్లు ఉన్నాయి. మీరు జాగ్రత్త చూసుకోండి, ఈ 3 రియాక్షన్లను మొత్తం ఎన్ని కార్బన్లు వస్తాయని చూసుకునేట్టుగా ఈ ఓవరాల్ వీటికి వెళ్ళేపుగా ఈ 2 ఉన్నాయి, 3 ఇక్కడ 3 5 అంటే మొత్తం ఎన్ని కార్బన్లు స్టార్ట్ అవుతాయి మనకి? స్టార్ట్ అవుతాయి ఇక్కడ 18 కార్బన్స్ అనేవి స్టార్ట్ అవుతాయని గుర్తుపెట్టుకోండి, అర్థమైంది? ఈ 3 ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రుబిస్కో వస్తుంది. రుబిస్కో చాలా సైన్స్ జరిపిన తర్వాత 3 PGA అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్లు ఉన్నాయి. సో తర్వాత ఇది ఏమిటిగా మారుతుంది? ఏమిటిగా చేంజ్ అవుతుందో చెప్పండి ఇక్కడ, రైట్? సో 1,3 బిస్ఫాస్ఫేట్ అంటే PGA అని కష్టం అది ఇట్లా మారాలని కష్టం అంటే యూజ్ చేసుకున్నాను. దేన్ని యూజ్ చేసుకుంటుంది? 6 ATPలు 6 ADPలుగా యూజ్ చేసుకోండి. మీకు తెలిసిన ఆల్రెడీ ATP అంటే ఏమి, ADP అంటే ఏ విధంగా ఫామ్ అవుతుంది అని కష్టం అనేది
ఆ చక్రీయ ఫాస్ఫోరిలేషన్ అని చక్రీయ ఫాస్ఫోరిలేషన్ చెప్పినాం లేదు అక్కడ సేమ్. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇవి. అంటే దీంట్లో కూడా ఎన్ని అణువులు ఏర్పడతాయి చూడండి, ఒక్కో దగ్గర ఆర్ఆర్ ఏర్పడతాయి అనమాట. సో ఆర్ఆర్ పదార్థాలు ఏర్పడతాయి. సో ఈ ఆర్ఆర్ పదార్థాలు మళ్ళీ విడిపోయి కాసి మళ్ళీ రియాక్షన్ జరిగి మళ్ళీ వచ్చిస్తుంది. సో మీకు అది ఎంత ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదు. బట్ ఈ 3 మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దీంట్లో. తర్వాత ఇవి ఎన్ని కార్బన్లు కలిగి ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ 3, రూబిస్కో వచ్చేసి 5 కార్బన్లు కలిగి ఉంటుంది. తర్వాత 3BG వచ్చేసి 3 కార్బన్లు కలిగి ఉంటుంది. అర్థమైందే? సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ఓవరాల్గా మనకి మీకు ఇక్కడ చూడండి, జీ అంటే గ్లిజరాల్డిహైడ్, పీజీ అంటే ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్, ఇవి ఉన్నాయి కదా, ఫుల్ ఫామ్స్ రాసినా గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఓవరాల్గా రియాక్షన్ జరిగిన తర్వాత మనకు ఫలితం ఏం ఏర్పడుతుంది? ఆ పిండి పదార్థాన్ని మనం ఏమంటాము? స్టార్చ్ అని అంటాం అనమాట. అర్థమైనా? సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటారు కదా ఈజీగానే. అర్థమైంది ఇది? రైట్. చూడండి నెక్స్ట్ మనకి C4 వలయం గురించి. C4 వలయానికి మనకి ఎవరు శాస్త్రవేత్త? ఏ సింపుల్ గుర్తు రాకుంటే హాట్స్పాట్ అని గుర్తుపెట్టుకునండి. రైటా? హాట్స్లాక్ అని గుర్తుంటుంది కదా, రైటా? సో మనకు గుర్తు లేకుండా హాట్స్పాట్ అని గుర్తుపెట్టు. ఏ మొక్క పైన చేసినాడు మనకి ప్రయోగాలు? రైటా? సో మనకి చెరుకు మొక్క పైన చేసినాడు అనేది గుర్తుపెట్టుకునండి ఇక్కడ. రైటా? సో మనకి దీంట్లోన ఈ C4 వలయంలోన మనకి ఒక అంటే తీసుకుంటే నార్మల్గా దాంట్లో కొన్ని భాగాలు ఉంటాయి, ఇంపార్టెంట్ భాగాలు. అంటే పదార్థం తీసుకుంటారు కదా మీరు, సో దాంట్లో తీసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ భాగాలు ఉంటాయి. అన్ని అవసరం లేదు, 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏదైతే తీసుకొచ్చి క్రాంచ్ నిర్మాణం, ఒకటి స్పంజ్. ఇప్పుడు చూపిస్తుంది మీకు ఫోటో. సో దాంట్లో క్రాంచ్ నిర్మాణం అంటే ఏమంటే చూడండి, ప్రకరణ కణజాలం చుట్టూ ఉండే వలయం. రైట్? ప్రకరణ కణజాలం చుట్టూ ఉండేది సెంట్రల్లో ఉంటుంది అనమాట. ఇది ఎట్లుంటుంది? లోపు మధ్యలో కరెక్ట్ కేంద్రకంలో ఉంటుంది. కేంద్రకం అని మామూలుగా అంటారు కదా, సెంటర్లో ఉంటుంది అనమాట. ఏంది ఇది? క్రాంచ్ నిర్మాణం అనేది. రైటా? సో నెక్స్ట్ స్పంజి కణజాలం అంటే ఎక్కడ ఉంటుంది? పత్రం యొక్క అంతర్నిర్మాణంలో గల కణజాలం. రైటా? సో చెప్తే కదా ఇక్కడ ఆకలి అక్కడ ఉంటాయి కృష్ణ ఇట్లా. సో నార్మల్గా మీరు సింపుల్గా ఇప్పుడు ఇట్లా తీసుకుంటే కినా దీంట్లో ఇట్లా 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 సైడ్ ఇవన్నీ ఏం చేస్తే కృష్ణ స్పంజి కణజాలం. మధ్యలో ఉంటుంది కదా క్రాంచ్ నిర్మాణం అనేది ఈ విధంగా. సో అట్లా ఉండే దాన్ని ఏమంటారు అంటే క్రాంచ్ నిర్మాణం అంటారు మధ్యలో ఉండేది. సో మిడిల్లో ఉండేదాన్ని ఏమంటారు? క్రాంచ్ నిర్మాణం అంటారు. ఇట్లా మామూలు ఇట్లా ఉండేదాన్ని ఏమంటారు? స్పంజి కణజాలం అంటారు. సో మీకు దాన్ని టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? ప్రకరణ కణజాలం చుట్టూ ఉండే వలయం. ఇది ప్రకరణ కణజాలం చుట్టూ ఉండే వలయాన్ని మనం ఏమంటారు? క్రాంచ్ నిర్మాణం అంటారు. అలాగే పత్రం యొక్క ఇదింత ఒక పత్రం అనుకుంటే గిన. రైటా? సో దాని అంతర్నిర్మాణంలో ఉండే కణజాలాన్ని, ఇదింత కణజాలం ఉంటుంది కదా, సో దీన్ని ఆ కణజాలాన్ని మనం ఏమంటారు? స్పంజి కణజాలం అంటారు. స్పాంజి కాదు, స్పాంజి అనుకోసం అనుకుంటే స్పంజి కణజాలం అనుకోసం అంటారు. రైటా? సో రైట్. సో మనకి ఈ C4 వలయంలోనే ఒక స్ట్రక్చర్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఇందుకు ముందు C3 వలయంలోన కార్బన్ డైఆక్సైడ్ మొట్టమొదటిగా ఎక్కడ రియాక్షన్ జరుపుతుంది మనకి? దీంతోన రుబిస్కోతోన మనకి చర్య జరుగుతుంది. సో రుబిస్కోతోన చర్య జరిపి మనకి ఏమి ఏర్పడుతుంది? మనకి ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రియాక్షన్ ఇంపార్టెంట్ మీకు అని చెప్పినా లేదు. సేమ్ ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఏమేమి ఉండదు ఇక్కడ? కార్బన్ డైఆక్సైడ్. ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఆడిపోతున్నది ఏమున్నది? పీఈపీ అనుకస్ట్ అంటే పాస్పో ఇనాల్ పైరువిక్ ఆమ్లం. రైటా? సో మనకి ఇక్కడ C4 వలయంలోన కార్బన్ డైఆక్సైడ్ మొట్టమొదటిగా రియాక్షన్ జరిపి దీంతో జరుగుతుంది. చెప్పండి. పాస్పో ఇనాల్ పైరువిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది అన్నట్టు. అట్లా చర్య జరిపిన తర్వాత ఏర్పడేది ఏది అని అడుగుతాడు. ఏం ఏర్పడుతుంది? ఇది ఈ రియాక్షన్ ఇంపార్టెంట్. సో C4 వలయంలోన కార్బన్ డైఆక్సైడ్ రైట్ పీఈపీతో చర్య జరిపి ఏర్పడే పదార్థం ఏది అని అడుగుతుంది. ఏది ఏర్పడుతుంది? ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము. ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లము ఎన్ని కార్బన్లు కలిగి ఉండదు? ఇది గుర్తుపెట్టుకున్నారు. సో తర్వాత చూడండి మార్పు చెందింది ఇవన్నీ ఆమ్లం. తర్వాత మాలిక్ ఆమ్లం, దీని నుంచి పైరువిక్ ఆమ్లం. సో దీంట్లో కూడా 4 కార్బన్లే ఉంటుంది. దీంట్లో మాత్రం పైరువిక్ ఆమ్లంలోనా. రైటా? సో ఇది గుర్తుపెట్టు. ఫస్ట్గా ఈ 3 ఇది ఇంపార్టెంట్, ఈ ఫ్లో వరకు ఇంపార్టెంట్ మీకు. తర్వాత జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది. రైటా? అర్థమైంది? C4 వలయంలోనా. సో ఫస్ట్ రియాక్షన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ రియాక్షన్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మనకి. రైట్. చూడండి ఒకసారి హిల్ రియాక్షన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను. మీకు ఆల్రెడీ చక్రీయ ఫాస్ఫోరిలేషన్ చెప్పినప్పుడు హిల్ రియాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్ అంటే ఇట్లా. అంటే ఈ హిల్ రియాక్షన్ని నిరూపించాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో వాటర్, తర్వాత ఏం వేస్తున్నారు? పొటాషియం ఫెర్రిక్ ఆక్సలేట్. అది వేసుకాసి పత్రార్థం అంటే ఒక ఆకు తీసుకుని మీరు దాంట్లో పెడితే గిన ఏం చేస్తుంది? సూర్యరశ్మిని చేయాలి. అదంతా ఎక్కడ చేయాలా? సూర్యరశ్మి చేసి చూడండిగా పత్రహారితము అంటే ఒక నీటిలో తీసుకొని పెడితే దాంట్లో ఇంకోటి ఏమైనా పొటాషియం ఫెర్రిక్ ఆక్సలేట్ ఇది ఉంచి కాసి మీరు సన్లైట్లోకి పెడితే గిన దాంట్లో మనకి ఏం రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్. అదే ఆ చక్రీయ ఫాస్ఫోరిలేషన్లో కూడా మీకు చెప్పిండేది. వాటర్ మీద వచ్చేసి ఏం పడుతుంది? సన్లైట్ పడుతుంది. సన్లైట్ పడిన తర్వాత ఏమవుతుంది? ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు రిలీజ్ అయిన తర్వాత O2 రిలీజ్ అయితే కనుక మీకు చెప్తేనే లేదా. సో అక్కడ కూడా హిల్ రియాక్షన్ అని వచ్చింది. బట్
ఇంకా క్లారిటీ చెప్పాలంటే హిల్ రియాక్షన్ టెస్ట్ అనేది దాంట్లో వాడే కెమికల్ ఏదని అడిగితే ఇక ఇదే కెమికల్ ఏమి పొటాషియం ఫెర్రిక్ ఆక్సలేట్ అనేది. అర్థం కాలేదా? సో సింపుల్గా మీరు దానిపైన ఏమొచ్చి పడాలా, సన్లైట్ పడాలా. సన్లైట్ పడినప్పుడు ఏమి ఉపయోగించి పత్రహరితంలో ఉండే హరితరేణులు దీన్ని రిలీజ్ చేస్తాయి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయని చెప్పేది హిల్ రియాక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి.